ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నారా నాన్న? మీరు బాగుంటారు మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ కొరకు మేము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అలాగనే మా కొరకు కూడా మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. సరే, ఏదైనా దేవుని యొక్క నామాన్ని బట్టేసి ప్రత్యేకమైన వందనాలు అందరికీ. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చక్కటి మాటలు ఒక ఉపమానం రీతిగా మనతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ ఉపమానం ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసి చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ ఉంటే మరొకలా మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. లూకాసు వార్త, అందరు బైబిల్ చూడండి ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 8వ వచనం, ఈ 4 వచనాలు మనం ఇప్పుడు ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతాను, మీరు కూడా మరి నాతో ఏకీభవించండి. చూడండి, 4వ వచనం కలిసి. బహుజన సమూహము కూడా కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లను. విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనక ఆకాశ పక్షులు వాటిని మృంగివేయను. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ తుప్పల్లో నడుమ పడి ముళ్ళ పొదల్లో వాటితో మొలిచి వాటిని అణిచివేసాను. మరికొన్ని మంచి నేలన పడి అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ చక్కటి మాటలు మనకి దొరికాయి. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఇక్కడ విత్తువాడు తన విత్తనములో చేత పట్టుకొని బయలుదేరుతున్నాడు. ఎవరు ఈ విత్తనాలు విత్తేదంటే యేసుక్రీస్తు 3.5 సంవత్సరములు సువార్తను అనేకులకు, తండ్రి అయిన యెహోవా దేవుని గురించి అనేకులకు సువార్త ప్రకటించడానికి ఆయన బయలుదేరారు. అయితే అనేకులైన మార్గంలో వెలుచు ఉండగా అనేక పర్యాయములు ఆయన ఏం చేశాడంటే కొండ ఎక్కి ప్రార్థన చేసుకుని రాత్రంతయు కూడా ప్రార్థన చేస్తూ పగలంతయు కూడా ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించేవాడు. ఆ సువార్త ఎవరి గురించి తండ్రి యెహోవా దేవుని గురించి ఆయన మాట్లాడుతూ అనేకులకు మారు మనసు కలుగజేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యమును ఆయన బోధిస్తూ వచ్చాడు. అయితే ఈ ఉపమాన రీతిగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఆయన చక్కటి మాటలు మనం ఒక ఉపమాన రీతిగా చెప్పాడు అనుకున్నాం కదా. ఆ ఉపమానం మనం ఒకసారి చూద్దాం. మరొకసారి నేను ఒకదానికొకటి మనకి తెలియపరుస్తాను. చూడండి, మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే విత్తువాడు తన విత్తనములను విత్తుతూ బయలుదేరిను. అతడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. త్రోవ పక్క పడినవి అవి త్రొక్కబడిను. చూడండి, ఈ త్రోవ పక్క పడినవంటే దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది అంటే అనేకులమైన మనము యేసుక్రీస్తు యొక్క వాక్యమును మన చెవుల్లో ఉంచుకుంటూ ఉంటాం. అయితే ఈ చెవుతో వినేసి ఈ చెవుతో మనము వదిలేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తారంటే వాక్యము మన దగ్గర ఉండదు. అవి సాతాను అనే వ్యక్తి మన చెవులను దురద చెవులుగా చేసి వాటిని వాక్యమును మనలో, మన హృదయంలో ఫలించకుండా చేస్తూ ఉంటాయి. అప్పుడు వాక్యం ఏమిటంటే త్రొక్కబడినట్లుగా మనం సాదృశ్యంగా కనబడుతుంది. అప్పుడు మన దగ్గర నుంచి వాక్యము తీసివేయబడుతుంది. అయితే ఈ రాతి నేలన పడిన, ఈ త్రోవ పక్కన పడిన విత్తనములు ఏ విధముగా త్రొక్కబడి అవి ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు తినేవేసినాయో, అలాగనే వాక్యముని వినట్లుగా మనం జీవిస్తూ ఆ వాక్యాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ వాక్యమును త్రొక్కబడిన వాక్యముగా మనకు కనబడి ఆ వాక్యాన్ని మన దగ్గర నుంచి తీసివేయబడుతూ ఉంటుంది. రెండవది చూడండి, అక్కడ రెండవది ఇంకొక మాట మనం చూసుకుంటే అక్కడ చూడండి, మరికొన్ని విత్తనములు రాతి నేలలో పడి మొలిచెను, చెమ్మలేనందున ఎండిపోయాను. చూసారా, ఇక్కడ మరికొన్ని ఎక్కడ పడ్డాయంట? రాతి నేలన పడ్డాయి. అవును ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, ఈ రాతి అనేది దేనికి సాదృశ్యం అంటే మన హృదయమునకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన
మీ హృదయంలో బండబారిపోయినాయి అంటున్నాడు. అయితే అవును ప్రభు, జ్ఞాపకం మన హృదయంలో అన్నీ కూడా బండబారిపోయి పెద్ద రాతి వల్లే ఉన్నవి. అయితే మనము ఆ రాతి బారిపోయిన బండ హృదయాన్ని మెత్తటి హృదయంగా మనం చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, ఈ వాక్యము రాతి నెలన అంటే బండబారిపోయిన మనస్సు కలిగిన మనము దేవుని యొక్క వాక్యముని వింటున్నాం, కానీ ఆ వాక్యానికి తగినట్లుగా మనము జీవించలేకపోతున్నాం. ఆ వాక్యానికి తగినట్లుగా మనం జీవించలేం. ఆ జీవించలేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం, కానీ వాక్యం మనలో ఉంది, కానీ వాక్యం ఏం చేస్తుందంటే చిగురించట్ల మొలవట్ల. దాంట్లో ఏమి లేదంట, అది రాతి నెల. మన హృదయం బండబారిపోయింది కనుక అక్కడ ఆ బండమైన ఏరు అనేది ఆ పోసుకోలేక ఆ విత్తనం ఏం చేస్తుందంటే వెండిపోతుంది, మొలవట్లేదు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దీనికి షరతు మన హృదయము బండబారిపోయింది. అందుకని కొన్ని విత్తనాలు ఎక్కడ పడాయంట, రాతి నేలన పడాయంట. మరికొన్ని విత్తనములు, మూడవది ఏంటంటే మరికొన్ని విత్తనములు ఎక్కడ పడ్డావి, ముళ్ళ తుప్పల్లో పడ్డవి. ఈ ముళ్ళ తుప్పలో దేనికి సాదృశ్యముగా అంటే ప్రభు జ్ఞాపకం, శ్రమలకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రమ ప్రతి క్రైస్తవుల్లో మనకి కనబడుతూ ఉంటుంది. బైబిల్ చెబుతుంది శ్రమ కావాలని, శ్రమ లేనివాడు నా వాడు కాదని. అయితే ఈ శ్రమ అనే ఈ ముళ్ళ తుప్పల వంటి శ్రమలు అనేకమైనవి మనకు వస్తూ ఉంటాయి. అయితే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు, మందిరానికి ఆదివారం పూట కానీ లేక మరొక ఉపవాస దినమా మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఈ శ్రమల గురించి ఎక్కువ ఆలోచన చేసుకుంటూ ఆ శ్రమలను దిగులు పడిపోతూ ఈ ముళ్ళు అనే శ్రమ మన కుటుంబంలో పడినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క శ్రమ కనబడుతూ ఉంటుంది. ఆ శ్రమను బట్టేసి ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఎక్కువ శ్రమేమో గడపలేకపోతుంది. అయితే ఈ శ్రమ పెరుగుతూ ఉంటుంది, ఈ మనలో ఉన్న వేదన పెరుగుతూ ఉంటుంది, సాతాను యొక్క క్రియలో మనలో పెరుగుతుంది. అలాగే జ్ఞాపకం, ఈ విత్తనం చూడండి, ముళ్ళ తుప్పలో పడ్డ విత్తనము మొలిచింది. ఆ విత్తనంతో పాటు కొన్ని ముళ్ళ చెట్లు కూడా మొలిచి ఈ ముళ్ళ చెట్లు ఈ విత్తనాన్ని అణిచివేస్తున్నాయి, వెదగని కూడా చేస్తూ ఉన్నాయి. అలాగే ప్రజ్ఞాపం, ఈ లోకంలో అనేకమైన శ్రమలు క్రైస్తవ జీవితంలో మనల్ని వెదగనీయకుండా సాతాను యొక్క క్రియల ద్వారా, సాతాను యొక్క అనుసంధమైన కొన్ని పనుల ద్వారా మనం జరిగించుకునేటప్పుడు మనం క్రీస్తులో వెతకలేక ఈ లోకములో ఈ శ్రమ అనేది, ఈ ముళ్ళ అనే శ్రమ మనల్ని అనగదొక్కుతూ ఉంది. అర్థమైంది మాట? చూడండి, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శ్రమలు క్రైస్తవ జీవితంలో మనల్ని వెదగనీయకుండా చేస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక శ్రమ కలిగినే ఉంటుంది. అయితే ఈ శ్రమల వైపు చూడకుండా చూడండి, ఈ తుప్పల్లో, ఈ ముళ్ళ తుప్పల్లో మొలిసిన ఈ విత్తనము మొలిసిందే కానీ వెదుగుతుందా, కానీ ఇది ఏంటంట ఫలించడానికి అవకాశం లేకుండా చుట్టూ ఉన్న ఆ ముళ్ళ తుప్పలన్నీ ఈ విత్తనాన్ని అణిచివేస్తున్నాయి. మరొక విత్తనము మంచి నేలన పడి అది మొలిసి నూరంతలుగా ఫలింపజేసింది. దేవునికి స్తోత్రం. ఈ మంచి నేలన పడిన విత్తనము క్రీస్తునకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు విత్తనము మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచి ఆలోచన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఏ చెడుతనము కూడా మనలో లేకుండా చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే గనక, దేవుని యొక్క వాక్యము ఆ విత్తనము మన హృదయంలో ఉన్నప్పుడు మనము అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి వస్తాం. ఏ విధముగా మంచి నేలన పడిన విత్తనము మొలిచి ఫలించి అది నూరంతలుగా ఫలాలిచ్చిందో అలాగనే మనము కూడా క్రీస్తులో ఆనందంతోనూ, క్రీస్తుతో సంతోషంతోనూ, క్రీస్తుతో సమాధానముతో కలిగి ఉన్నప్పుడు మన కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదములు కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ విత్తనాలను మనము చూసినట్లయితే ఒక విత్తనమేమో ఎక్కడ పడ్డదంట, త్రోవ పక్కన పడ్డది. ఒక విత్తనమేమో రాతి నేలలో పడ్డది. మరొక విత్తనమేమో ముళ్ళ కంచెలో పడ్డది. మరొక విత్తనమేమో మంచి నేలన పడ్డది. ఈ 4 క్రైస్తవ జీవితానికి ఒక సాదృశ్యము కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనము ఎక్కడ పడిన విత్తనములు మనం ఉన్నాము? త్రోవ పక్కన పడిన విత్తనమా, రాతి నేలలో పడిన విత్తనమా, లేక ముళ్ళ తుప్పలో పడిన విత్తనమా, మంచి నేలలో పడిన విత్తనమా లాగా ఎక్కడ మనం ఉన్నాము? మనము ఏం చేస్తున్నాం? క్రీస్తులో ఫలిస్తున్నామా, లేకుంటే త్రొక్కబడిన వారిగా ఉన్నామా, లేకుంటే బండబారిపోయిన హృదయంలో ఉన్నవారి వంటి వారిగా ఉన్నామా, లేకపోతే ముళ్ళ తుప్పల్లో శ్రమ లాంటి వారి, ఆ శ్రమలో పాలై ఈ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం వంటి వారు ఉన్నామా, లేకుంటే క్రీస్తులో ఉండి
ఫలించేవారుగా ఉన్నాము. చివరిగా ఒక మాట ఏమంటాడంటే, చూడండి, ఒక బైబిల్ గ్రంథం తెచ్చి ఆ మాట చూడండి. ఒక మాట ఏమంటాడంటే, చూడండి, నేను చదువుతాను చూడండి. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పిన. అయితే చూడండి, యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పుకుంటూ ఆయన ఏం చేశాడంటే, చెవిగలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని ఇక్కడ ఈ చెప్పిన ఉపమానం రీతిగా మన జీవితంలో అనేక పర్యాయములు ఈ ఉపమానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ ఉపమానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి ఉపమానాలను గుర్తు తెచ్చుకొని క్రీస్తులో మనము ముందుకు కొనసాగుతామో, మంచి నేలన పడిన విత్తనం వలె ఫలించి క్రీస్తునకు వారసులుగా బహు ఫలాలు ఇచ్చేవారుగా అనేకులకు మనం కనబడతాం. అయితే నిన్ను నన్ను మనం అందరిని బట్టేసి ఈ లోకంలో ఉన్న మనందరూ కూడా క్రీస్తులో అంటుకట్టబడిన వారై ఉండి బహుగా ఫలించేవారిగా ఉండాలి. ఆత్మఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి. ఆత్మానుసారంగా జీవించేవారిగా ఉండాలి. ఒకవేళ పనికిరాని వారిగా ఉంటే పనికిరాని ప్రతి తీగను తీసి బయట పారవేయబడును, అది అగ్నిలో పారవేయబడును రాయబడి ఉంటుంది అక్కడ. అందుకని జ్ఞాపకం చూసుకోండి, మనం అగ్నిలో పడేసేవారిగా ఉండకుండా క్రీస్తులో ఫలించేవారిగా ఉండి క్రీస్తు యందు నిత్య జీవనకు మనము వెళ్ళేవారిగా మనం కనబడినట్లయితే ప్రభు కృప ఇట్టి ఆశీర్వాదంలో మనందరికీ మన కుటుంబంలో అనుగ్రహించబడునుగాక. తరలో వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతులకు సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి. అవు ప్రభా, ఒక ఉపమాన రీతిగా ప్రభా నీవు మాతో మాట్లాడినావు తండ్రి. తండ్రి, విత్తువాడు తమ విత్తనాలను చేత పట్టుకొని విత్తుచూ వెళ్ళుచూ ఉండగా కొన్ని విత్తనాలు ప్రభా త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు రాతి నీళ్ళను పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ప్రభా ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నీళ్ళు పడ్డాయి ప్రభా. ఈ 4 చోట్ల కాడ నువ్వు చల్లిన విత్తనాలు బట్టి ఎక్కడ ఏ విధముగా విత్తనము మొలిసి ఏ విధంగా ఫలించిందో ఇదిగో తండ్రి, మేము త్రొక్కబడేవారుగాను బండబారిపోయిన వారుగాను ముళ్ళ తుప్పలని శ్రమల పాలైన వారిగా ఉన్నామో, కానీ తండ్రి మంచి నేలను పడి మంచి ఫలాలు ఇచ్చే బిడలగా మేమందరము నీతో ఏకీభవించేవారిగా ఉండడం కృప చూపించి, నీ రాకడాల్సమైతే నీ సన్నిధిలో మేము కూడా సంతోషము సమాధానంతో కలిగి అనేకులకు నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు నీ కృప చూపించి, అయా ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాల ద్వారా తమ హృదయాలను కట్టబడుచున్నాయో వారందరికీ గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని మీరే మాయపరచుకోమని మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.